ఈ నెల 25, 26 తేదీలో నిర్వహించే తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర 5వ మహాసభలు జయప్రదం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి పిలుపునిచ్చారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని సంఘం కార్యాలయం నిర్వహించిన సమావేశానికి ఆమె హాజరయ్యారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి అనేక ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. అంగన్వాడీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. నా పేరు పి జయలక్ష్మి, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈ జిల్లాలోనే ఈ నెలలో 25, 26 తేదీలలో 2 రోజులు అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర 5వ మహాసభలు ఇక్కడ నిర్వహిస్తున్నాం. మరి 25వ తేదీన ఉదయం ర్యాలీ ఉంటుంది. అట్లాగే ర్యాలీ సభ అనంతరం కూడా అనంతరం నుండి తెల్లారి 2వ రోజు వరకు 2 రోజులు కూడా మహాసభలు ఇక్కడ జరుగుతున్నాయి. ఈ మహాసభలకి 500 మంది ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి ప్రతినిధులు వస్తున్నారు. అట్లాగే ఈ మహాసభలకి ముఖ్య అతిథులుగా కూడా ఆల్ ఇండియా నాయకులు వస్తున్నారు. అంగన్వాడీ యూనియన్ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి ఏఆర్ సిద్ధు గారు వస్తున్నారు. అట్లాగే ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు వరలక్ష్మి గారు వస్తున్నారు. అట్లాగే సిఐటియు అఖిల భారత కోశాధికారి సాయిబాబు గారు, సిఐటియు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మరియు ఇతర రాష్ట్ర నాయకులు కూడా ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. అందుకని చాలా ప్రాముఖ్యతతోటి ఈ మహాసభలు కూడుకొని ఉన్నాయి. ఈ మహాసభలలో అంటే గత మహాసభ నుంచి ఈ మహాసభ వరకు ఈ 3 సంవత్సరాల కాలంలో చేసిన పోరాటాలు, ఫలితాలు చర్చించడంతో పాటు భవిష్యత్తులో కూడా ఈ మహాసభల అనంతరం కూడా ఐసీడీఎస్ని ఏ విధంగా రక్షించుకోవాలి, అట్లాగే అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ సమస్యలపైన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎలాంటి పోరాటాలు నిర్మించాలనేది